హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుంట పొంగనాలండి. ఎంతోమంది చాలా ఇష్టంగా తింటారు. మరి దీనిలోకి కాంబినేషన్ టొమాటో చట్నీ సింపుల్‌గా మీ దగ్గర ఒక 10-15 నిమిషాలు టైం ఉంటే సింపుల్‌గా చేసుకునే విధంగా ఎంతో టేస్టీగా వచ్చేటట్టు మీకు ఈ టొమాటో చట్నీ రెసిపీ అనేది ఇదే వీడియోలో చూపించడం అయితే జరిగింది. గుంట పొంగనాలు కూడా మీకు ఆగండి. దీన్ని గుంట పొంగనాలు అంటారు, గుంట పునుగులు అని కూడా అంటారు. అయితే దీనికి కూడా మనం పిండి కలిపే విధానంలో ఉంటుందండి. బయట మొత్తం కూడా క్రంచీగా, లోపల మొత్తం కూడా అలా స్పాంజీగా మెత్తగా రావాలంటే మనం చేసే పిండిలోనే మొత్తం కూడా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ రెసిపీకి ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా, టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ మీకు చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను చెప్పిన టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఫాలో అవుతూ చేశారంటే ఇదే విధంగా మీకు ఈ గుంట పునుగులు అనేవి బయట మొత్తం కూడా క్రంచీగా, లోపల మొత్తం కూడా స్పాంజీగా అద్దిరిపోతుంది టేస్ట్ అనేది. చూసారా, నాకు ఇక్కడ ఇప్పుడే తీసానమాట. లైట్గా కాలుతుంది, అందుకే నిదానంగా నేనైతే తీస్తున్నాను. మనకి ఈ పునుగు అనేది ఈ విధంగా ఉడకాలన్నమాట. బయట మొత్తం కూడా క్రంచీగా, లోపల మొత్తం కూడా ఈ విధంగా స్పాంజీగా మెత్తగా ఉంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో మనం ఆనియన్స్ వేస్తాం, కొత్తిమీర వేస్తాం, కరివేపాకు వేస్తాం. సరే, అదంతా కూడా తర్వాత నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికి పిండి మనం అసలు ఏ విధంగా కలుపుకోవాలి అనేది చూద్దాం. ఈ రెసిపీకి టాప్ సీక్రెట్ ఈ పిండి అన్నమాట, ఈ ప్రాసెస్సే. చూడండి ఒకసారి నాకు ఏ విధంగా ఇది పులిసిందనేది చూడండి. ఈ విధంగా మనకి పొంగాలన్నమాట పిండి అనేది. నేను 8 అవర్స్ ఈ పిండి అనేది చేసుకుని పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఎక్కడ పెట్టొద్దు, నార్మల్గా పక్కన పెట్టానన్నమాట. ఇప్పుడు చెప్తాను మీకు ఎలా చేశాను అనేది. జస్ట్ చూపిస్తాను ఏ విధంగా మనకి పొంగింది అనేది. ఈ విధంగా పొంగితేనే మనకి పునుగు అనేది మెత్తగా వస్తుందన్నమాట. అయితే ఫస్ట్ ఈ పిండి ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. 1 గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకున్నాను, 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ రెండు మంచిగా వాష్ చేసేసి ఒక 3-4 సార్లు నానపెట్టేయండి. ఒక 4 అవర్స్ పక్కన పెట్టండి. ఇవి నానతా ఉంటాయి కదా, దీనితో పాటుగా ఇడ్లీ రవ్వ అనమాట. 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకుని ఇడ్లీ రవ్వ కూడా పక్కన నానపెట్టేయండి. నానపెట్టేసి ఒక 4 గంటలు అయిన తర్వాత మొత్తం మిక్సీ పట్టేశాను. ఏంటిది? మినప్పప్పు, బియ్యం, ఈ రెండు కూడా మిక్సీ పట్టేసి పిండి అవుతుంది కదా, ఆ పిండి పక్కన పెట్టేద్దాం. పెట్టేసి అదే పిండిలో ఇడ్లీ రవ్వ నానపెట్టాం కదా, ఆ ఇడ్లీ రవ్వ మొత్తం కూడా మంచిగా గట్టిగా నొక్కాలన్నమాట. నీళ్ళు మొత్తం పోయేదాకా మనం మంచిగా నొక్కుని ఇడ్లీ రవ్వ కూడా ఇందులో వేసేసి 8 అవర్స్ పక్కన పెట్టేస్తే మార్నింగ్కి మనకి ఈ విధంగా పొంగిద్ది. ఓకేనా? అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. అయితే ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా మనం వెయ్యం. ఇప్పుడు ఈ పిండితో మనం నార్మల్ పునుగులు వేసుకోవచ్చు, గుంట పునుగునాలు వేయొచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, ఏదైనా వేయొచ్చు. కాబట్టి నేను కొంచెం మాత్రమే తీస్తున్నాను పిండి అనేది. ఒక 4-5 గరిటెలు పిండి అయితే తీసి పక్కనైతే పెట్టాను. అంటే ఒక గిన్నె తీసుకుని ఇందులో అయితే వేసుకున్నాను. ఇవి సరిపోతుందన్నమాట మనం ఇప్పుడు చేసే రెసిపీకి. ముందుగా ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. దీనితో పాటుగా ఒకే ఒక చిన్ని సైజు ఉల్లిపాయ అన్నమాట, ఆనియన్, ఎర్రగడ్డ అంటారు కదా. సో ఈ ఆనియన్ అయితే మంచిగా చిన్నగా సన్నగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. దీనితో పాటుగా కరివేపాకు, కొత్తిమీర, ఈ రెండు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మొత్తం కలిసే విధంగా బాగా తిప్పుకోండి. అయితే ఇప్పుడు మనం ఇందాక పిండి చేసాం కదా, కొంచెం పిండే తీసాం, మిగతాదంతా ఆ పెద్ద బౌల్లో ఉంది. అది మొత్తం కూడా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఒక వారం వరకు ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఓకేనా? వారం వరకు మీరైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కొంచెం 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. 1 గ్లాస్ అంటే ఒక చిన్న గ్లాస్ అంతే, పెద్ద గ్లాస్ కూడా పోయొద్దు. ఒక చిన్న గ్లాస్ కూడా వాటర్ పోసేసి మంచిగా మొత్తం కలిసే విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుందాం. మొత్తం అంతా కూడా కలిసిపోవాలి. మొత్తం కలిసిన తర్వాత మనం వేసిన సాల్ట్ ఏదైతే ఉందో అది సరిపోయిందా లేదా అనేది కొంచెం, ఈ పిండి ఉంది కదా, లైట్గా ఒక ఫింగర్తో కొంచెం తీసి టేస్ట్ చూడండి, మీకు సరిపోతుంది. సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ టైంలోనే మీరు సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇంకా తర్వాత వేయటం అయితే కుదరదన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకుని కొంచెం ఈ విధంగా తీసి టేస్ట్ చూసుకోండి. సరిపోయిన తర్వాత నాకైతే సరిపోయింది. ఇంకా తీసేసుకుని మంచిగా ఈ గుంట పునుగనాలు ప్యాన్ ఉంటుంది కదా, మీ దగ్గర లేకపోతే బయట షాప్స్లో దొరుకుతుంది, తీసుకోండి ఒకటి. ఇందులో మంచిగా ఆయిల్ వేసేసుకుని మీకు బాగా క్రంచీగా కావాలనుకుంటే ఆయిల్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ వేయాలి. నేనైతే అంత ఆయిల్ అయితే వేయట్లేదు, ఎందుకంటే ఆయిల్ అంత హెల్త్కి మంచిది కాదనమాట. అందుకని నేను అంతగా అయితే ప్రిఫర్ చేయట్లేదు ఆయిల్ అనేది.
కొంచెం మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసేసిన తర్వాత ఇలా నిదానంగా ఒక్కొక్క ఈ గుంటలు ఉన్నాయి కదా, వీటిలో మంచిగా వేసేసుకున్న తర్వాత ఇది ఎక్కువ టైం పట్టదండి అవుతాకి. మహా అయితే ఒక 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది అంతే. అంటే ఎక్కువసేపు కుకింగ్ చేయక్కర్లేదు, చాలా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా నిదానంగా మనం వేసిన ఆయిల్ బట్టి మంచిగా వేసేసుకోండి. మీరు కనుక ఆయిల్ కనుక ఎక్కువ వేశారనుకోండి, క్రంచీనెస్ ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే మనకి కరకరమంటుంది కదా, ఆ క్రంచీనెస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఆయిల్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను సరిపడా వేశాను, కొంచెం మాత్రమే వేశాను. మీరు కనుక ఆయిల్ టేస్ట్ బాగా ఇష్టపడితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మంచిగా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఇంకా తీసేద్దాం. ఒకసారి తీసి చూద్దాం మన పునుగులు అనేవి అయినాయా లేదా అనేది. జస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా అంటే వచ్చేయాలి. మీరు ఓకే పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. జస్ట్ కొంచెం అలా తిప్పారంటే తిరిగిపోతుంది అనమాట మనకు పునుగు అనేది. ఈ విధంగా తిరిగిందంటే మనకి పునుగు అనేది రెడీ అయిపోయినట్టే. ఓకేనా? ఈ విధంగా జస్ట్ సింపుల్గా ఇలా అనండి చాలు. ఈ విధంగా మిగతావన్నీ కూడా నేనైతే అనేస్తాను. ఓకే, ఇవన్నీ తీసేలోపు చాలామంది స్టార్టర్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ స్టార్టర్ రెసిపీస్ అనేవి స్టార్ట్ చేశాం. సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో మీకు ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను. ఛానల్ లింక్ కాదు, డైరెక్ట్గా మీకు ఎస్టర్డే అంటే నిన్న ఎగ్ స్టార్టర్ అయితే చేసాం. అది కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం ఉంటే చాలు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆ ఎగ్ స్టార్టర్ రెసిపీ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాని మీద ట్యాప్ చేసి చూసేయండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మనకి పైనది ఇంకా అవ్వలేదన్నమాట. ఆ చివర ఆ 3 ఇంకా అవ్వలేదు, అందుకని నేను అవైతే టచ్ చేయడం లేదు. ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఇవన్నీ మంచిగా తిప్పేద్దాం. ఇది అవ్వలేదు. సో ఈ 3 అవ్వలేదు కాబట్టి వీటిని ఇలాగే ఉంచేసి మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా కుక్ అవనిద్దాం. అయితే ఇక్కడ హై ఫ్లేమ్లో కుక్ అవ్వాలా లేకపోతే లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలా అంటే మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. చూసారా, ఇప్పుడు నాకు ఇవి కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. సో సింపుల్గా ఈ విధంగా తిప్పేసుకుంటామే. జస్ట్ మనం అలా స్పూన్ పెట్టామంటే తిరిగిపోతుంది. తిరగలేదనుకోండి అది ఇంకా కుక్ అవ్వలేదన్నమాట. నేను ఏం చేశాను, ఇప్పుడు మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా వదిలేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో దీనికి హై ఫ్లేమ్ అనేది ఎక్కడ పెట్టక్కర్లేదు. లో ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్ అని చెప్పే కదా, మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఎక్కువ టైం తీసుకోదు, ఒక 5 నుంచి 6 నిమిషాల్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం ఇప్పటి వరకు వేసిన పునుగులన్నీ కూడా తీసేసి ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ అని చెప్పే కదా, ఏం కాంబినేషన్ చెప్పుకున్నాం మనం? టొమాటో చట్నీ. ఈ టొమాటో చట్నీ సింపుల్గా, ఈ టొమాటో చట్నీకి కూడా పెద్ద టైం పట్టదు, ఒక 10 నిమిషాల లోపే అయిపోతుంది. సింపుల్గా చెప్పేస్తాను. టొమాటో చట్నీ కూడా చూసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న బాండి తీసుకుని ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మిర్చి, ఎండుమిరగాయలు ఒక 5 మిర్చి అయితే తీసుకుంటున్నాను. క్వాంటిటీ కూడా చెప్తున్నాను చూడండి. 5 మిర్చి, 4 ఎండుమిరగాయలు అనమాట. ఈ 2 వేసిన వెంటనే 2 టమాటాలు, 2 బిగ్ సైజ్ టొమాటోస్. ఈ టొమాటోస్ 2 టొమాటోస్కి 5 మిర్చి పడుతుంది, 4 ఎండుమిరగాయలు పడతాయి అన్నమాట. ఇది సింపుల్గా చెప్పేస్తాను. ఐటమ్స్ కూడా ఇందులో పెద్దగా ఏమీ ఉండవు, సింపుల్గా అవి చేసేద్దాం. ఈ చట్నీ కూడా ఈ 3 వేసాం కదా, మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకుని మంచిగా ఫ్రై అయితే ఈ టొమాటో ఏదైతే ఉందో బాగా ఉడకాలన్నమాట. ముక్క అనేది మెత్తపడాలి, అంటే కొంచెం టైం పడుతుంది. ఒక 10 నిమిషాల వరకు ఉడికించాలి. ఫస్ట్ అయితే ఒక 3 నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఇందులో ఒక 8 నుంచి 10 వెల్లుల్లి అయితే వేసేసి మళ్ళీ ఈ విధంగా తిప్పుతూ కలుపుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఎక్కడా కూడా వాటర్ వేయట్లేదు కదా, కాబట్టి ఇలా తిప్పుతూ కలపాలి. ఎందుకంటే కింద అడుగంటిపోతుంది, తిప్పకపోతే కింద మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా ఒక 8 నుంచి 10 వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం, ఒక స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూన్ అనుకోండి, హాఫ్ స్పూన్ సైజ్ అంతా చింతపండు అయితే వేశాను. దీనితో పాటుగా కొద్దిగా ఆవాలు. దీనికి లాస్ట్లో మనం ఎటువంటి తాలింపు వేయమండి, సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ చట్నీ చేసి దాని తర్వాత తాలింపు ఇదంతా ఉండదన్నమాట. మొత్తం కూడా ఒకేసారి చేసేస్తున్నాను. సో ఇందులో ఆవాలు కూడా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఆవాలు కూడా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర, నేను 2 కూడా సగం సగం కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇందాక మనం చూసుకుంటే గుంట పునుగుల్లో కూడా సేమ్ ఇలాగే వేసాం, కొత్తిమీర, కరివేపాకు. సో అప్పుడే నేను ఒక కట్ట కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో అందులో సగం వేసుకున్నాను, ఇందులో సగం అయితే వేస్తాను. ఇప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించేద్దాం. ఉడికించిన తర్వాత ఇందులో లైట్గా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ అయిపోయినట్టే.
అంతే, ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు. మహా అయితే ఒక 7-8 నిమిషాలు టైం పడుతుంది అంతే ఇది చేయటానికి. ఇంకా ఫైనల్గా ఇందులో మంచిగా సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ కూడా వేసేసి ఈ సాల్ట్ అనేది మన చట్నీలో మంచిగా మనం చేసే ఈ పచ్చడి ఏదైతే ఉందో ఇందులో మంచిగా కలిసేటట్టు మంచిగా తిప్పేసుకుందాం. సో తిప్పేసుకున్న తర్వాత చూసారా, మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే నాకు టొమాటో అనేది మెత్తపడిపోయింది, ముక్క మొత్తం కూడా మెత్తపడింది. అలాగే టొమాటోకున్న ఈ తోలు ఉంటుంది కదా స్టార్టింగ్లో, ఆ తోలు మొత్తం కూడా విడిలిపోతుంది. ఈ విధంగా విడులుతుందంటే మనకి టొమాటో అనేది మంచిగా ఉడికినట్టు అనమాట. ఇక ఫైనల్గా ఈ చట్నీ చేయటానికి మంచిగా ఒక జార్ తీసుకుని మనం ఇప్పటి వరకు ఫ్రై చేసిన మిక్స్చర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మంచిగా వేసేసి మనమైతే మిక్సీ అయితే పట్టేద్దాం. పట్టేస్తే ఇక మన చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి. ఇందులో లైట్‌గా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. పోసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేయండి. చూసారా నాకు చట్నీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఈ చట్నీ అనేది ఈ గుంట పునుగుల్లోకి మాత్రమే కాదు, మీరు దోస వేసుకున్న దోసలోకి బాగుంటుంది, నార్మల్ పునుగుల్లోకి బాగుంటుంది, ప్రతి దాంట్లోకి బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకోండి. చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పటం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏదైతే రెసిపీ చెప్తారో అదే తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.